ఈ కరకరలాడే శబ్దం విన్నారా? ఇంట్లోనే ఎంతో ఈజీగా క్రిస్పీ అండ్ క్రంచీ బనానా చిప్స్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా మొదటి అరటికాయను ఒకటి చూస్ చేసుకొని తొక్కను మొత్తం ఈ విధంగా చెక్కుకోండి. ఇప్పుడు ఒక స్లైసర్ సహాయంతో గాని, లేకపోతే చాకు సహాయంతో గాని ఈ మందం వచ్చేటట్టు కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కట్ చేసుకున్న అరటికాయ స్లైసెస్‌ని ఉప్పు కలిపిన వాటర్‌లో ఒక 15 నిమిషాల పాటు నానబెట్టుకోండి. తరువాత ఒక ట్రేలో స్లైసెస్‌ని ఒక 10 నిమిషాల పాటు గాలికి ఆరబెట్టుకొని, ఆరిన అరటికాయ ముక్కల్ని మంచి కాక మీద ఉన్న ఆయిల్‌లో ఈ విధంగా వేసేయండి. అరటికాయ ముక్కలు ఆయిల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి 2 వైపులా అరటికాయ ముక్కల్ని ఈ విధంగా ఫ్రై చేసుకోండి. 15 నిమిషాల తర్వాత ఈ విధంగా 2 వైపులా ఎర్రగా వేగిన తర్వాత చిప్స్ అన్నిటిని ఒక ప్లేట్‌లోకి తీసుకొని ఒక 5 నిమిషాల పాటు గాలికి అలా వదిలేయండి. అదే కడాయిలో ఒక రబ్బ కరివేపాకుతో పాటు గాలి కారిన చిప్స్‌ని ట్రాన్స్‌ఫర్ చేసి మీకు తగినంత కారం జల్లుకొని ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోండి. తరువాత ఒక 10 నిమిషాల పాటు చిప్స్‌ని అలా గాలికి వదిలేస్తే టేస్టీ అండ్ క్రంచీ చిప్స్ రెడీ అయిపోయినట్లే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.